అంటే వాసు గారు, మీరిద్దరు అనుకొని పెట్టుకున్నారో తెలియదు. నిహారిక గారు మీరిద్దరు అంటే కాంపిటీషన్ కూడా పెట్టుకున్నారు ముందు, క్రికెట్ అని అది ఈ 2 సినిమాలు. అంటే ముందు మీరు అనుకున్నారా 2 సినిమాలు కూడా ఆడతాయి ఈ కాంపిటీషన్లో అని ముందు? తను ఈ సినిమా నిహారిక ఈ సినిమా చూడలేదు, అట్ ద సేమ్ టైం నేను కమిటీ కుర్రాలు చూడలేదు. బట్ ఎప్పుడు నాకు నాట్ ఓన్లీ అంటే అదేదో మన నిహారిక గారి సినిమానే కాదు, ఏ సినిమా వచ్చినా కూడా ఐఎమ్ ఆల్వేస్ స్పోర్టివ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ పాజిటివ్ అబౌట్ ద అదర్ ఫిల్మ్స్ ఆల్సో. ఎందుకంటే నేను అనుకునేది ఎప్పుడు కూడా సినిమాలు బాగా ఆడితే ఇండస్ట్రీ బాగుంటుంది. అందుకనే ఎప్పుడైతే ఆ ప్రపోజల్ వచ్చిందో నేను 100% చేద్దామని చెప్పాను. ఎందుకంటే అది 2 సినిమాలకి ప్రమోషన్ అవుతుంది. ఈరోజు ప్రమోషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇది. అండ్ హానెస్ట్గా కూడా నేను ఆ సినిమా అన్ని సినిమాలు బాగా ఆడాలనే కోరుకుంటాను ఎప్పుడు కూడా. అది అనుకుని చేసింది కాదు, యాదృచ్ఛికంగా ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇద్దరం వెళ్ళాము. ఏమో ఆ ముహూర్తం ఏంటో తెలియదు, 2 సినిమాలు కూడా బాగా సక్సెస్ అయినాయి. అలాగే సార్, అంటే మీరు కొన్ని సినిమాలు మంచి ఎక్స్పెక్టేషన్స్తో ప్లాన్ చేసి ఉంటారు, అవి డిసప్పాయింట్ చేసినప్పుడు ఎలా తీసుకుంటారు? ఇలా ఓ కాన్ఫిడెన్స్తో వెళ్ళినప్పుడు చిన్న సినిమా సక్సెస్ అయినప్పుడు ఎలా తీసుకుంటారు? అంటే అది నాకు దేవుడిచ్చిన వరమో ఏంటో తెలీదు. 100% ఏంటంటే బిఫోర్ రిలీజ్ ఒక్క 1 వీక్ అంటే ఎస్కేఎన్కి మా శ్రీను ఇలాంటి వాళ్ళు బాగా నాకు క్లోజ్గా ట్రావెల్ చేసే వాళ్ళు తెలుస్తుంది. ఒక 1 మంత్ ముందు అయితే తెలిసిపోతుంది, అరే ఇది కొంచెం లిమిటేషన్స్ ఉన్న సినిమా, లేదరా ఇది గట్టిగా మీద పడదాం, ఇది గట్టిగా ఉంది సినిమా. ఎట్లాగేంటంటే ఒక 1 మంత్ ముందు మాత్రం ఒక వైపు తెలుస్తుంది. తెలిసినా కూడా ఏ రోజు కూడా డిసప్పాయింట్ అవ్వము, ఎందుకంటే మనం ఏదో దేవుళ్ళం కాదు ఇక్కడ. సో అందుకని చెప్పి 100% ఆ సినిమాని ప్రమోట్ చేయడంలో కానీ ఎదరికి తీసుకెళ్తంలో కానీ ఎటువంటి తేడా అయితే ఉండదు. ముందే మెంటల్గా ప్రిపేర్ అవుతాను, ఓకే దీని లిమిటేషన్స్ ఎక్కడి వరకు ఉండొచ్చు అని. ఇప్పుడు వరకు అయితే నా ఎక్స్పెక్టేషన్ అట్లాగా రాంగ్ అయింది అయితే ఇంకా మేబీ గాడ్ గ్రేస్ ఇంకా ఆ ఫామ్ అయితే ఉంది, జడ్జ్ చేయగలిగే ఫామ్ అయితే. హాయ్ బన్నీ గారు, నా పేరు వెంకట్ 10TV సార్. సినిమా రిలీజ్ 1 వీక్ అవుతుంది, సెకండ్ వీక్ కూడా బాగానే పోతుంది, థియేటర్ కూడా పెంచారు. ఈ మధ్యలో ఏంటంటే ఇందిరా రావటం కొద్దిగా మీకు ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా అయిందా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే? ఒక్కరోజు ఆయన గురించి 1 డే ఇది చేయడంలో అసలు పెద్ద ఏముందండి. నిన్న దేవి థియేటర్ అయితే ఫస్ట్ షో అడిగారు, హ్యాపీగా ఇచ్చాం. ఎందుకంటే ఆయనకి అసలు దాన్ని నేను కూడా మొన్న ఒక థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాను మధ్యలో ఒక 5-10 నిమిషాలు. 100% అసలు దానికి అసలు ఆలోచన నా బ్రెయిన్లో రాలేదు ఇప్పుడు వరకు కూడా. రాలేదు హానెస్ట్గా రాలేదు. అంటే ఇప్పుడు సీడెడ్ ఒకసారి మొత్తం సక్సెస్ టూర్ వేసారు, మరి సెకండ్ వీక్ ఇటు తెలంగాణ మొత్తం ఇటు ఆంధ్ర సైడ్ పంపిందాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు మన మ్యాట్ షూటింగ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, అలాగే మన సుబ్బుకి 2-3 షూటింగ్ రన్నింగ్లో ఉన్నాయి, అంకిత్కి షూటింగ్ రన్నింగ్లో ఉంది. వీళ్ళందరితో కూడా అవతల సినిమాలు కూడా డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకుని ప్లాన్ చేసుకోవాలి ఇది. ఓకే. ఇంకోటి బాస్ గారు, అంటే ఇప్పుడు అరవింద్ గారి తర్వాత మీరు ఎస్కేని ఇలా అంటే నెక్స్ట్ జనరేషన్లో ప్రొడ్యూస్ చేస్తూ ఇలా డైరెక్టర్స్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మీరు కూడా పెద్ద సినిమాలకు వెళ్తున్నారు, సీను హిందీ ఇలా వెళ్తున్నారు కదా, మరి నెక్స్ట్ మీ తర్వాత ఎలా ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నారు? లేదండి, అంటే మా జర్నీస్ ఈజ్ విత్ గీతార్స్లో చాలా క్లారిటీగానే ఉంటాయి. ఇప్పుడు కూడా అరవింద్ గారు ఏంటంటే వెరీ క్లియర్గా ఉంటారు విషయాల్లోనే. ఇప్పుడు ఎస్కేఎన్ బేబీ హిందీలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు, తర్వాత మేబీ ఇంకా 2-3 పెద్ద సినిమాలు చేయొచ్చు, నేను 2-3 పెద్ద సినిమాలు చేయొచ్చు. ఆల్రెడీ గీతార్స్లో ఏంటంటే ఒక 4-5 ప్రొడ్యూసర్స్ని రెడీ చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు విజయక్ వచ్చింది. విజయక్ కూడా ఒక నెక్స్ట్ ఐ థింక్ ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ కానీ నెక్స్ట్ వచ్చే విష్ణు గారి సినిమా కానీ ఇవన్నీ కూడా తన ఎదురుండి లీడ్ చేస్తుంది. అలాగా ధీరజ్ ఉన్నాడు, అలాగే ఇప్పుడు భాను వీళ్ళందరూ కూడా ట్రైన్ అవుతున్నారు. 100% ఏంటంటే నెక్స్ట్ ఇయర్కే ఐ థింక్ గీతార్ట్స్ నుంచి 4-5 ప్రొడ్యూసర్స్ అయితే మాత్రం, అంటే నాకు తెలిసి డైరెక్టర్స్ని యాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసే బ్యానర్స్ ఉన్నాయి, కానీ ప్రొడ్యూసర్ని ప్రొడ్యూస్ చేసే బ్యానర్ అయితే నాకు తెలిసి గీతార్ట్స్. దట్ నాట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఫ్రమ్ ద అవుట్ సైడ్ పీపుల్ మేమంతా కూడా. బన్నీవాస్ గారు సార్, అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే కాంబినేషన్స్ ఓటీటీ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి కొంతకాలం మార్కెట్ నడిచింది సార్. మళ్ళీ బ్యాక్ టు రూట్స్ థియేటర్స్ దగ్గరే తేల్చుకుందాం అనే మూడు కనిపిస్తుంది ఇప్పుడు. ఓటీటీ మీద డిపెండ్ అవ్వని సక్సెస్ని కనిపిస్తున్నాయి కమిటీ కుర్రాళ్ళు కానీ ఆయి కానీ. మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అంటే థియేటర్స్ దగ్గరే ఆడియన్స్ని సినిమా సత్తా ఏంటో థియేటర్స్ దగ్గరే చూద్దాము అనే మూడ్ అనేది స్టార్ట్ అయింది అనుకోవచ్చు.
అనుకోవచ్చు ఈ కమిటీ కుర్రాళ్ళు చూస్తుంటే? లేదండి, ఇంకా ఇప్పుడు ఆయ్ కానీ కమిటీ గుర్రాలు కానీ చూస్తే ద టాక్ వర్సెస్ ఫుట్ఫాల్ దగ్గర చూస్తే స్టిల్ ఐ ఫీల్ లైక్ ఒక 30-35% ఇంకా రాలేదు ఈ ఆడియన్స్ థియేటర్స్కి. వాళ్ళందరూ ఏంటంటే ఇది 4th వీక్లో వస్తుందో 5th వీక్లో వస్తుందో చూద్దాంలే అని చెప్పి దే ఆర్ యూజ్డ్ టు వాచ్ ద ఫిలిమ్స్ ఆన్ ద టీవీస్. ఆ కల్చర్ నుంచి మళ్ళీ మనం పాత కల్చర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈరోజు ఆయ్ చూస్తే థియేటర్కి వెళ్తే మీకు బయటకు వచ్చినప్పటికి మీ మనసు చాలా లైట్ అయిపోతుంది. అట్లాంటి ఫీలింగ్స్ని మనం ఒక 100 మంది 200 మంది మధ్యలో చూస్తేనే ఆ బౌన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా ఇట్లాంటి సినిమాలకి. స్టిల్ ఆడియన్స్ ఇంకా 30-35% ఇంకా ఇళ్లలోనే ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఓటీటీలో వస్తుంది కదా చూద్దాం అనుకుంటున్నారు. బట్ ఆ కల్చర్ని దూరం చేయాలంటే 100% అది అందరూ కలిసి కట్టుకుని వెళ్తేనే తప్పితే అది పని జరిగేది కాదు. మీరు అన్నట్టు ఏంటంటే ఇంకా ఫుల్గా ఆడియన్స్ అయితే ఈ సినిమాలకు వచ్చేయలేదు. ఇప్పుడు మీకు 100% లవ్ కావచ్చు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కావచ్చు, కావచ్చు, అంటే ఇవన్నీ కూడా మీరు స్టార్ట్ చేసేటప్పటికి చాలా ప్రయోగాత్మకంగా మొదలైనవి. ఆ తర్వాత సక్సెస్ అయిన తర్వాత అవి రెఫరెన్స్లుగా మారినాయి. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇట్స్ నాట్ ఏ సింగిల్ మ్యాన్ జర్నీ అండి. ఈ జర్నీలో ఇప్పుడు సపోజ్ మీకు ఇందాక ఎస్కే అని అన్నాడు, 100% లవ్ కానీ ఏ సినిమా అయినా సరే నాది ఇట్స్ ఏ టీమ్ జర్నీ మాది ఎక్కువ కూడా. ఇప్పుడు మా కంపెనీలో కానీ మా చుట్టూ ఉండే మనుషుల్లో కానీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇట్స్ ఏ టీమ్ వర్క్. ఇదేదో ఒకళ్ళు ఇండివిజువల్ సక్సెస్ అని కాకుండా అందరం కలిపి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక టీం కింద ఉంటాం. కోపాలు వస్తాయి, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఇవన్నీ జరుగుతాయి. జరిగినా కూడా మళ్ళీ పొద్దున్నే లేచినప్పటికీ మళ్ళీ సినిమాయే మాకు ప్రయారిటీ. సో ఈ జర్నీలో నాకు నిజంగా ఏదన్నా అనుభూతి మిగిలింది అంటే కనుక అది నా ఫ్రెండ్స్, నా మనుషులు, నా చుట్టూ ఉన్న మనుషులు, వీళ్ళు వాళ్ళతో ఉండే నా చిన్న గొడవలు, వాళ్ళతో ఉండే చిన్న కోపాలు, వాళ్ళతో ఉండే గిలికజ్జాలు, ఆ లవ్ ఎఫెక్షనే నాకు ఇట్స్ ఏ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ సక్సెస్ ఆఫ్ ద ఫిలిం. కాంబినేషన్స్ వైజ్ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఇది ఉందా సార్ మీరు ప్రొడ్యూస్ చేసే మూవీస్? యా, ఎందుకంటే ఇప్పుడు అరవింద్ గారు గేర్ చేంజ్ చేస్తున్నారు. ఆయన మొన్నటి వరకు ఏంటంటే ఈ కరోనా టైం ఈ అన్నిటి మీద ఫ్రమ్ అలవైకుంఠపురం తర్వాత నుంచి కొంచెం స్లో అయ్యాం. వీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ బిగ్ రిస్క్స్ అని. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక క్లారిటీ వచ్చింది, వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ వెళ్తున్నాయి, వాట్ కైండ్ ఆఫ్ జోనర్స్ సక్సెస్ అవుతున్నాయి అనేది ఒక ఐడియా వచ్చింది కాబట్టి హీస్ చేంజింగ్ ద గేర్. ఎస్కే అన్న అన్నా, ఇప్పుడు మీరు చేసే సినిమాలు ఎంటర్టైన్మెంట్ని నువ్వు ఎంత ఇష్టపడతావో తెలుసు. పర్సనల్గా యు ఆర్ ద మోస్ట్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది ఆన్ ద స్టేజ్. ఎక్కడైనా ఏం మాట్లాడతాడని ఎదురు చూసే రేంజ్కి వెళ్ళావు నువ్వు. అది బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అంటే ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ప్రొడ్యూసర్గా అయినా సరే ఆ రూట్స్ ఎక్కడ మర్చిపోలేదు, ఇంకా అక్కడ ఉండటానికి కూడా ఇష్టపడుతున్నావు. ఏంటన్నా? ప్రొడ్యూసర్ అంటే ఆ ఫ్రైడేనే తీసుకుంటాను తప్ప మిగతా హాలిడేస్ నేను ఒక అభిమానిని, ఒక మూవీ లవర్ని అంతే ఉంటాం. కానీ ప్రొడ్యూసరు, ఈ సక్సెస్ ఏం బ్రెయిన్లో ఉండవు. తీసుకున్నప్పటి నుంచి మనం తెలియకుండా ఒక వెయిట్ క్యారీ చేస్తాం. సో ఆ వెయిట్ నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను బైక్ మీద వెళ్తుంటాను, స్ట్రీట్ ఫుడ్డే తింటుంటాను రోడ్డు పక్కన. ఇప్పుడు చాలామంది చూసి ఏంటి సార్ మీరు ఎక్కడ, అలవాటు అయిపోయింది. అందుకని మన సక్సెస్ ఆ రోజుకే, ఫ్రైడేకే. మిగతా అన్ని డేస్ మళ్ళీ ఒక సినిమా అభిమాని అంతే. హిందీలో అడుగు పెడుతున్నావు కదా, ఏంటి ఎలా ఉంది అక్కడ ఎక్స్పీరియన్స్? కానీ అంటే ఇంకా కొంచెం ఇక్కడికన్నా డిసిప్లిన్డ్గా ప్రీ ప్రొడక్షన్, అంటే బ్రేకప్స్ అవన్నీ కూడా ఇక్కడికన్నా వర్క్ ఎక్కువ జరుగుతుంది. సో అది నేర్చుకుంటున్నాం. అది నేర్చుకున్నప్పుడు మళ్ళీ దాన్ని తెలుగు సినిమాల్లో అప్లై చేయాలంటే ఏ రోజు ఏ సీన్ తీస్తాం, ఎలా తీస్తాం అనేది ఇక్కడికన్నా కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఉంది. ఇక్కడ మనకు కొంచెం క్లమ్జీగా అప్పుడు అయిపోతుంది కొన్ని సినిమాలకి. బట్ అది చాలా అక్కడ ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్తుంది. సో దాన్ని అడాప్ట్ చేసుకోండి. హిందీ స్పీచ్లో ప్రిపేర్ అవుతున్నావు మరి అక్కడ ప్రమోషన్స్కి? తెలుగు ఏదో ఒక రోమ్లో ఉన్నప్పుడు రోమ్లో ఉండాలి కదా. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, అంటే నేను డైరెక్టర్ అన్నాడు తర్వాత. డైరెక్టర్ గారు, అంటే ఇంతమంది, అంటే వాళ్ళకి అన్నీ తెలుసు అండి, గీతా ఆర్ట్స్లో తెలియదు అనేది లేదు. ఇంతమంది మధ్యలో ఒక కొత్త డైరెక్టర్గా మీకు దొరికిన ఫ్రీడమ్ ఎంత, మీరు దొరికించుకున్న ఫ్రీడమ్ ఎంత? యాక్చువల్గా
నేను నాకు దొరికిన కంటే నాకు బాగా ఫ్రీడమ్ ఇచ్చారు యాక్చువల్గా. అది షూటింగ్లో అయితే చాలా అద్భుతమైన ఫ్రీడమ్ ఇచ్చారు. ఒకసారి మేము బ్రిడ్జ్ మీద షూట్ చేస్తున్నాం, అది కసిరెడ్డి సీన్, ఇంటర్వెల్ ముందు వచ్చే ఆ సీను చేస్తున్నప్పుడు మా వాసు గారు వచ్చారు. వాసు గారు వస్తే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అజయ్ని, మా కోఆర్డినేటర్ మల్లి గారు ఉండేవారు అనుకుంటా, పిలిచారు లోపలికి. అసలు ఏమనుకుంటున్నారయ్యా, యాక్చువల్ హౌస్ ఎపిసోడ్ చేసాం అప్పటికి, 7 రోజులు అన్నది 9 రోజులు చేశాను. చేస్తే ఏమనుకుంటున్నాడు అసలు డైరెక్టర్ అది ఇది అని చెప్పి మేము వచ్చి లోపల క్లాస్ పీకేశారు, భయంకరంగా క్లాస్ పీకారు. వాళ్ళు వచ్చి చాలా ముఖాలు మాడిపోయి బయటకు వచ్చారు. డైరెక్టర్ కెమెరామెన్ పిలండి అన్నాడండి ఈయన. అంటే రండి అంటే నేను మీ ఇద్దరు వెళ్ళాం లోపల మీ ఇద్దరికి ఉంటుందని వీళ్ళిద్దరు చెప్పి, ఫస్ట్ టైం డైరెక్టర్ ఆయన, ఫస్ట్ టైం కెమెరామెన్ ఆయన ఏమో బన్నీవాసు గారు. అంటే మేము వెళ్ళామండి. మామూలుగా వెళ్తే లోపలికి వెళ్తే చాలా కూల్గా ఏదో తింటూ కూర్చున్నాడు ఆయన. కూర్చుని చూడండి నాకు పాలిటిక్స్ ఉన్నాయి, సినిమా ఉంది, ఈ సినిమా పోతే ఇంకో సినిమా చేసుకుంటాను, కానీ నీకు ఇదే సినిమా కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయి. ప్రొడక్షన్ వాళ్ళు నీ గురించి చాలా బ్యాడ్గా చెప్తున్నారు, అలా చెప్తేనే నువ్వు సినిమా బాగా తీసినట్టు. వాళ్ళు కానీ నేను పొగిడాను అనుకో నువ్వు బాగా తీయనట్టే. ఏం చేస్తావో తెలీదు, వాళ్ళని ఇంకా మీరు మీ గురించి నా దగ్గర తిట్టుకునేలా చెయ్యాలి అన్నాడు. నువ్వు మరీ అరాచకం సృష్టిస్తే నేనే ఫోన్ చేస్తాను, అప్పుడు నువ్వు కంట్రోల్లో ఉన్నాను. అంత ఫ్రీడమ్ ఇచ్చారండి నిజంగా బన్నీవాస్ గారు ఆ ప్రొడక్షన్ నుంచి అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఇంకా సినిమా తీసిన తర్వాత ఎడిటింగ్ రూమ్లో ఇంకా తెలియదు ఏముందని ఏలూరు సీన్ గారు తెలుసు, ఎస్కేఎన్ గారు తెలుసు, అందరికీ తెలుసు. కానీ కలెక్టివ్ డెసిషనే ఏదైనా సరే. కొన్ని విషయాల్లో నేను తప్ప ఉండొచ్చు, కొన్ని విషయాల్లో వాళ్ళు తప్ప ఉండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కొంచెం కలెక్టివ్ డెసిషన్కి వచ్చి ఈ సినిమాని ఇక్కడికి ఇలా తీసుకొచ్చినందుకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. యాక్చువల్గా ఫస్ట్ టైం డైరెక్టర్ నాకు అసలు ఇబ్బంది లేదు, కానీ చాలా ఇబ్బంది పడ్డ మూమెంట్ ఏంటంటే దేవి థియేటర్లో ఈయన పక్కన కూర్చొని సినిమా చూడటం. ఎంత ఇబ్బంది పడ్డానంటే ఆయన బాడీ టచ్ చేస్తే ఆయన బాడీ టెంపరేచర్లో ఉంది, నేనేమో స్వెట్టింగ్ వచ్చి డిహైడ్రేట్ అయిపోయాను అనమాట. ఎందుకేంటంటే మా ఇద్దరికి ఒకటి ఎడిటింగ్ రూమ్లో నేను వద్దన్నాయి అవి వర్కౌట్ అయినాయి. నేను ఆయనకి ఇలా చూసేవాడిని, ఆయన వద్దన్నాయి అప్పుడు నేను కావాలని వర్కౌట్ అవ్వలేదు, ఇంకా ఆయన ఇలా చూసేవాడు. ఇలా చూసుకోవటమే సరిపోయింది. కానీ ఎక్కడెక్కడంటే లాస్ట్లో యాక్చువల్గా వాసు గారు ఒకటి అనేవారు, క్లైమాక్స్లో ఈ వినోద్ కుమార్ పంచకట్టి విజిల్స్ పడ్డాయంటే నీ సినిమా హిట్ అయ్యి అనేవారు. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో చాలా ఎమోషనల్గా చూస్తున్నా, సైలెంట్గా చూస్తున్నా. నేనంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇష్టం, ఇది నవ్వడం లేదు, ఎలా వెళ్తుంది. ఎప్పుడైతే వినోద్ కుమార్ గారు షాట్ పంచకట్టి విజిల్స్ పడ్డాయో తక్కువ ఆయన చూసి నీ సినిమా హిట్ అయ్యా అన్నాడు. అప్పుడు నాకు చాలా బాగా హ్యాపీ అనిపించిందండి. ఫ్రీడమ్ అయితే అద్భుతంగా ఇచ్చారు, ఫ్రీడమ్ అన్ని విధాలుగా బాగుంది. కొంచెం ఎడిటింగ్ రూమ్లో కలెక్టివ్గా డెసిషన్ తీసుకున్నాం అంతే. రెండో సినిమా కౌంట్ అయ్యాక అంతమించి ఏం చెప్తారు బన్నీవాస్ గారు మీకే సార్. అంటే మరి అడిగేస్తున్నా, లేదు మామూలే, ఒక్క క్వశ్చన్ వెళ్ళండి. ఫ్యామిలీ ఏముంది, ఫ్యామిలీ ఫ్యామిలీ లేదు. ఓకే మామూలుగా ఇది ఏం లేదు. అంటే నిన్న బన్నీ గారు చేసిన ఆ కామెంట్ కొద్దిగా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఇదవుతుంది అనేసి దానిపైన నేను అడుగుతున్నాను అంతే. మీ ఎవరైనా చెప్పారు దానికి బన్నీవాసు గారు ఇంకొక ప్రెస్ మీట్ పెడతారండి. ఇది ఓన్లీ ఆయనకి సంబంధించింది కాబట్టి ఆయన దీని మీద ఏమీ మాట్లాడపట్లేదు. అంటే దానికి గెస్ట్కి వెళ్ళారు కదా, మరి సక్సెస్ మీట్కి ఏమైనా పిలుస్తారా మరి, అదేనే చెప్పండి. ఎప్పుడు మొన్న పిలిచి ఆయన ఆల్రెడీ బొక్కే ఇచ్చారు ఈవెంట్కి, మళ్ళీ ఇంకోటి చేస్తా అన్నారు కదా, దానికోసం లేదండి. ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఆయననే కాదు ఎవరిని కూడా గమ్ముని వాళ్ళ పనుల్లో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టను. ఇందాక ఇప్పుడు మన స్టేజ్ మీద కసిరెడ్డి ఉన్నాడు పాపం, అన్న నేను ఏదో చూసుకుని వస్తానన్నాడు. అక్కడ విజయ్ దేవరకొండ గారు షూటింగ్ కసిరెడ్డిది వద్దనే చెప్పాను నేను. అట్లాగే నిజంగా ఆ రోజు ఏమైనా డేట్ ఖాళీ ఉంటే 100% పిలుస్తాను, ఎందుకు పిలను. బట్ అట్ ది సేమ్ టైం ఆయన బిజీ ఉంటే మాత్రం ఇబ్బంది పెట్టాను గమ్ముని. అదే అంటే మొన్న టైం తీసుకుని మరి వచ్చి యాక్చువల్లీ మన రాహురామేష్ గారి సినిమాకి బాగా సపోర్ట్ చేశారు, అది కూడా మంచిగా ఆడుతుంది దాని గురించి. అందుకని వాస్ గారు, మీరు చాలామంది కొత్త డైరెక్టర్లని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగే మన మీడియా సర్కిల్లోనూ మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది మంచి కథలు పట్టుకొని అంటే వాళ్ళకు అప్రోచ్ అయ్యే విధానం తెలియదు. చెప్తానంట అంతే కదా, స్ట్రైట్గా సీను మన ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉంది, మనం చేసుకోవచ్చు. నా గురించి అట్లా చాలామంది ఉన్నారు.
సో అలాంటి వాళ్ళకి ఏమన్నా మన దగ్గర వెసులుబాటు ఉంటుందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు అది నేను ఏం చేస్తున్నానంటే అది చెప్పాను కూడా ఇందాక, గీతార్స్లో 3-4 ప్రొడ్యూసర్స్ ప్రిపేర్ అవుతున్నారు. నేను మొన్న ఎస్కేఎన్ వీళ్ళందరితో కూడా డిస్కస్ చేశాను. ఫర్దర్గా ఏంటంటే ఇయర్కి 2 సినిమాలు మించి నేను ప్రొడ్యూస్ చేయకూడదని చెప్పి, బికాజ్ ఎందుకంటే బాగా స్ట్రెయిన్ అవుతున్నాను అండ్ అట్ ద సేమ్ టైం ఫోకస్ కూడా ఉండట్లేదు నాకున్న అవతల పనుల మీద కానీ మిగతా వీళ్ళ మీద. అందుకనే నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ని మేము డెవలప్ చేస్తున్నాం. డెఫినెట్గా నిజంగా అట్లాంటిది ఏదైనా ఉంటే కనుక ఐ విల్ అటాచ్ విత్ సమ్మన్ ఇన్ గీతా ఆర్ట్స్. హాయ్ అంకిత్, లాస్ట్ వీక్ ఆయ్ సినిమాతో వచ్చారు, ఈ వీక్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం. ఆయ్ సక్సెస్ అయింది, అది మారుతినగర్ సుబ్రహ్మణ్యంకి హెల్ప్ అయింది అనుకోవచ్చు. అంటే ఖచ్చితంగా అండి, ఆయ్ సినిమాలో చూసి నా పర్ఫార్మెన్స్ నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఖచ్చితంగా బాగా చేశాడు, ఇంకో సినిమా వచ్చినట్టుంది, ఆ పోస్టర్లో నన్ను గుర్తుపట్టిన వాళ్ళు కొంతమంది ఆ సినిమాకి వెళ్ళారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అండ్ ఇంకో విషయం, నిన్న వేరే మన మారుతినగర్ సుబ్రహ్మణ్యం థియేటర్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పిన మాట మొన్న ఆయి ఇది ఇప్పుడు మారుతినగర్ అని. సో ఖచ్చితంగా ఆయి చూసిన వాళ్ళు మారుతినగర్ కూడా చూసారని నమ్ముతున్నాను. సో యా, థ్యాంక్ యూ సో మచ్. అంటే నెక్స్ట్ సోలో హీరోగా చేస్తారా లేక ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేస్తారా? థ్యాంక్ యూ సో మచ్. లేదు, ఆపర్చునిటీ అన్న ఏదన్నా అంతే, ఆపర్చునిటీ ఈస్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్. మనం అనుకున్న దానికంటే వచ్చింది సద్వినియోగం చేసుకోవడం అంతే. దట్స్ ఆల్ ఐ బిలీవ్డ్ ఇన్. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కంటెంట్లు బిట్లే అండి దొరకటి. ఏది ఆయన మొత్తం ఎంజాయ్ చేశారని చెప్పారు కదా దాని సినిమాలో. దాంట్లో మీరు బాగా ఎంజాయ్ చేసింది బిట్లా లేకపోతే ఏమి ఎంజాయ్ చేశారు అంటున్నారు? ఎమోషన్ అండి, లాస్ట్ 10 నిమిషాలు ఎమోషన్. నేను ఫస్ట్ కాపీ చూడగానే వాసుకు ఫోన్ చేసి, వాసు మంచి ఇట్టు కొట్టు, ఎందుకంటే వాసు సక్సెస్ ఈజ్ మై పర్సనల్లీ నా సక్సెస్. ఎందుకంటే ఇప్పుడు మేము చేసే సినిమాలు ఏవైనా సరే ఎక్కడేం అవసరం వద్దా, నేను ఎక్కడ ఉండాలా అని తను ఎదుగుతుంటాడు. అలాంటిది 1-2 ఇయర్స్ తను పాలిటిక్స్లో బిజీ ఉన్నాడు. సో ఈ సినిమా సక్సెస్ అవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2 ఏళ్ళ గ్యాప్ వచ్చింది, ట్రెండ్ ఏదో మారిపోయింది అనుకుంటుంటారు. బట్ వాసు అనేవాడు ట్రెండ్లో ఉన్నాడు. ఎక్కడ సినిమాని ఎలా ప్లేస్ చేయాలనుకున్నారంటే ఆగస్టు 15న 2-3 పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఆ డేట్ని ఎంచుకొని దానికి తగ్గట్టు ల్యాండ్ చేయటం, ఆ సినిమాని కరెక్ట్గా ఎమోషన్ ఇది చేయటంలో వాసు తన పాత్ర చాలా ఉంది. సో అలాంటి వాసుకి సక్సెస్ వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే తనకి మళ్ళీ నేను సెకండ్ ఇన్నింగ్స్ లాగా అంటే లేదా మళ్ళీ ఎందుకంటే వాసు చిన్న సినిమాలు బాగా పిక్ చేస్తాడు. చిన్న సినిమాలు పిక్ చేసి సక్సెస్ చేసే నిర్మాతలు చాలా ఇంపార్టెంట్. సో వాసుకి ఇది మళ్ళీ తోడ నిన్న అరవింద్ గారు కూడా ఏదో పార్టీలో అన్నారు, వాసు గారు ఇట్టు కొడతాం నాకు బాగా కిక్ ఇస్తుంది అంటే. వాసు కిక్ అరవింద్ గారి దగ్గర నుంచి ఫ్రెండ్స్ వరకు అందరికీ కూడా చాలా కిక్. సినిమా స్టోరీస్ పైన మీకు వాసు గారికి చాలా గ్రిప్ ఉంది. ప్రొడ్యూసర్స్కి ఇద్దరు కలిసి పనిచేశారు, సక్సెస్ అయ్యారు. మీరు ప్రొడ్యూసర్, వాసు గారు ప్రొడ్యూసర్గా, మీరు డైరెక్టర్గా ప్లాన్ ఏమైనా చేసుకుంటారా? వాసు డైరెక్టర్గా చేస్తాడు ఎప్పుడప్పుడు, మీరే ప్రొడ్యూసర్ సార్, ఆయన డైరెక్టర్. వాసుకి డైరెక్షన్ ఎప్పుడన్నా చేసే ఇది ఉంటుంది. సో అప్పుడు నేను చేస్తా ఆ సినిమా. పైగా ఇంకోటి అనుకుంటున్నాం ఏంటంటే, ఇంకోటి ఈ సమయం వాటెవర్ మీరు క్వశ్చన్ అడిగారో లేదో తెలియదు, ఈ స్టేజ్ మీద నేను కన్వే చేయాల్సి ఏంటంటే, ఎక్కడో తెలుగులో రైటింగ్ కల్చర్ చచ్చిపోతుంది ఇండస్ట్రీలో. ఎందుకంటే రైటర్స్ రావట్లేదు. ఇదివరకు డైరెక్టర్స్కి రైటర్స్ హెల్ప్ చాలా బాగుండేది. రైటర్స్ని సరిగ్గా గుర్తించుకో, లేకపోతే వాళ్ళకి తగ్గ రెమ్యునరేషన్ అనుకోండి, క్రెడిట్ ఇవ్వకో, ఎక్కడో రైటర్స్ అనేది రావట్లా. ఎవరు వచ్చినా సరే నేను డైరెక్టర్ అయిపోతాను అనుకుంటున్నారు, కానీ రైటర్గా పనిచేయాలని ఎక్కడ అనుకోవట్లా. తమిళ్లో చాలామంది రైటర్స్ ఉన్నారు, హిందీలో ఇప్పుడు సినిమా చేస్తుంటే చాలామంది రైటర్స్ ఉన్నారు, కానీ తెలుగులో రైటర్స్కి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నేను, నా స్నేహితుడు రాజేష్, వాసు, మేమందరం కూడా రైటర్స్ని హాండ్ చేస్తున్నాం. సో మీలో నిజంగా ఎవరన్నా రైటింగ్ టాలెంట్ ఉండే రైటర్స్గా మీరు ఫ్యూచర్ ట్రై చేస్తుంటే యూ కెన్ కమ్ అప్ విత్ రెజ్యూమ్స్. దెర్ ఈజ్ ఎ గుడ్ ఫ్యూచర్ ఫర్ రైటర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఇతవరకులా కాదు, ఇప్పుడు రైటర్స్కి మంచి ఫీజు ఉంది.
మీకు మంచి క్రెడిట్స్ దక్కుతాయి. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.